ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమ సంగీత ప్రేమికులారా, ఈనాటి ఈ సంగీత విభావరికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్న గాయని గాయకులు కెఎస్ ప్రభాకర్, టి అరవింద్ కుమార్, ఏ మెర్లిన్, కేజే లీఫీ, కె బాలసుందర్ రాజ్, కె త్రిషాల్ రాజ్ ఆన్ కీస్, ఫ్లూట్ సునీల్, గిటార్ డానియల్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మే మాసం మరే మాత పూజిత మాసం. ఈ మే మాసం అంతా కూడా మనమంతా మరే తల్లికి భక్తి ఆలాపనగా ఎన్నో భక్తి గీతాలని, మరి ముఖ్యంగా జపమాలను జపించి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మన విన్నపములను వెల్లడి చేసేటువంటి సమయము మరియు మాసము. మరి మాసమును పురస్కరించుకొని దివ్యవాణి టీవీ ఛానల్ ప్రత్యేకంగా ఈ సంగీత విభావరిలో నా ఆత్మమా దేవుని స్తుతించు అనే ఈ కార్యక్రమంలో మొదటి పాటగా మరే తల్లికి అంకితం చేస్తూ జగజ్జనని జగమేలురాగ్ని పరమ పావని పరలోకరాగ్ని అనేటువంటి మరే తల్లి భక్తి గీతమును ఆస్వాదించుదాం. జగ
ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు అనే కార్యక్రమంలో మనం జగజ్జనని జగమేలు రాజ్ఞి పరమపావని పరలోక రాజ్ఞి అనేటువంటి భక్తి గీతంను ఆస్వాదించాము కదా. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనంలో గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరికి వెళ్ళి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుడు నీ తోడుగా ఉన్నాడని పలుకుతున్నాడు. మరి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించినట్లయితే, క్రీస్తు భగవానుడు సహితము ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి తన తల్లిని చూపిస్తున్నాడు. అంత గొప్పగా మరియ తల్లి మన కోసం, మన బిడ్డల కోసం, మన బాగు కోసం ప్రార్థన చేస్తుంది. కావున మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంని కొనసాగించడం, ఆ తల్లి మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండుగాగున ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన మేము కొనసాగిస్తాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమమునకు పునఃస్వాగతం. మరి సంగీత విభావరిలో 2వ పాటగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా అనేటువంటి గీతమును ఆస్వాదించుతాం.
ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఉన్నాడు దేవుడు నాకు తోడుగా అనేటువంటి భక్తి గీతం ఎంత రసరమ్యంగా వీళ్ళు ఆలపించారో మనం గమనించాం. చాలా మధురమైనటువంటి భావం. క్రీస్తు ప్రభువు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు అన్నది సత్యం, వాస్తవం. మరి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్లయితే ఆయన స్వయముగా పలుకుతున్నటువంటి మాట, వాగ్దానము ఏమిటంటే, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని పలుకుతున్నారు. ఆయన మాట నిలబెట్టుకునేటువంటి దేవుడు. మన కష్టాలలో, మన సమస్యలలో, మన అవిశ్వాస పరిస్థితుల్లో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. కావున దేవుని నమ్మి ముందుకు కొనసాగుదాం. ఆ దేవాతి దేవుడు మన తోడుగా ఎల్లప్పుడూ ఉండులాగున మీకోసం మళ్ళీ ప్రార్థన చేయబోతున్నాం. మరి సంగీత విభావరిలో 3వ పాటగా, ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక అనేటువంటి భక్తి గీతమును ఇప్పుడు మనమంతా కూడా ఆస్వాదించుదాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు
హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. నువ్వు లేక. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను ద్రాక్ష తీగను మీరు రెమ్మలు అనేటువంటి అపవిత్రమైనటువంటి భావనను వెల్లడిస్తూ ప్రభువైనటువంటి దేవుడు ప్రత్యేకంగా 5వ వచనంలో, నేను లేక నీవేమియూ చేయజాలవు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మమా దేవుని స్తుతించు కార్యక్రమ వీక్షకులారా, నిజంగా వాస్తవముగా మన జీవితాలని, మన సంఘ జీవితాలను, కుటుంబ జీవితాలను పరిశీలించి చూసినట్లయితే ఈ లోకములో మన కష్టాలలో ఎవరు రారు. మన బంధువులు అనుకుంటాం కానీ తోడుగా ఉండరు. మన స్నేహితులు అనుకుంటాం కానీ ఎప్పుడో పారిపోయి ఉంటారు. మన శ్రేయోభిలాషులు అనుకుంటాం కానీ మన శ్రేయము తప్ప అన్నీ కోరుకుంటారు. ఇది ఈనాటి ప్రపంచ నవీన చరిత్ర. ఈ సమయంలో అన్నింట, అన్ని చోట్ల, అన్ని వేళలో, అన్ని సమయాలలో మనకు తోడుగా ఉండేది మాత్రం క్రీస్తు భగవానుడు. కావున ఆ భగవాన్ని ఇష్టపూర్వకంగా ధ్యానించుదాం, ఇష్టపూర్వకంగా ఆరాధించుదాం, ఇష్టపూర్వకంగా ప్రార్థించుదాం, మరియు ఆయనను భక్తియుతంగా సేవించుదాం. ఈ సంగీత విభావరి ద్వారా మీరు ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధిలోనికి పయనించారని ఆశిస్తున్నాం. మరి వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనా